అంటే మేపు ఎంత ఎలాగ మేపుతావో నా మందను మేపు అని చెప్పి పేతురుతో చెప్పాడు. పేతురు ఏం చేశాడు? మేపాడు కదా. అందుకే పేతురు మేపుతా ఉంటే ఆయన నీడకే రోగులు బాగయ్యారు. ఆయన బాగు చేస్తా ఉంటే పరిశుద్ధాత్మ వారి మీద కొమ్మరింపబడి జనాంగం అంతా కూడా ఆత్మతో నింపబడతారు. దేనిని బట్టి అంటే బలిష్టమైనటువంటి మేత, పర్వతములు ఉన్నతమైనటువంటి స్థితిలో దొరికినటువంటి మేత కాబట్టి ఆ మేత ద్వారా మనలందరినీ కూడా ఏం చేస్తున్నాడో దేవుడు అంటే మేపుతున్నాడు అన్నమాట. చూడండి, ముగించేసుకున్నాం. అయిపోయింది. చివరిగా వాళ్ళు మనకు చెప్పుకొని ముగించేసుకున్నాం. దేవదాసరి గారు అంటారు, ఏమన్నారంటే ఇప్పుడు ఆయన సన్నిధిలో ఆయన ముఖమును చూచుట అభ్యాసం చేసుకొని పోకపోతే అప్పుడు పారిపోవలసి వచ్చును అని అన్నారు అనమాట. అంటే ఆయన సన్నిధిలో ఉండి ఆయన ముఖము మనము చూడకపోతే ఏముండట్లేదు అని అంటే సరైనటువంటి మేత మనకు ఉండట్లేదు. అలాగ లేనప్పుడు ఏమవుతాం అంటే దేవుడిని విడిచి దూరంగా మనం వెళ్ళిపోతాం. కాబట్టి అలాగ కాకుండా దేవుడు ఎలాగైతే ప్రేమ ద్వారా జనాంగందరినీ మేపు పేతురు అని చెప్పి అప్పగించాడు. పేతురు ఎక్కడైనా కోపడినట్టు మనకు కనబడదా? కనబడదు. ఎందుకు అంటే దేవుడు అడిగాడు, ప్రేమిస్తున్నావా అని. ప్రేమిస్తున్నాను అన్నాడు. తనలో ఉన్న కోప గుణం అంతా వదిలేశాడు. ఒకచోటే కనబడుతుంది, చెవి నరికినప్పుడు కదా. చెవి నరికినప్పుడు అక్కడ ఒకచోటే కోపపడడానికి కనబడుతుంది, మిగిలిన చోట్ల ఎక్కడా కూడా కనబడదు. ఎలాగ మారాడు అంటే గొర్రెలాగా సాధువుగా మారిపోయాడు. అనేక మందిని రక్షించాడు. అలాగే మనమందరం కూడా అనేకులను రక్షిస్తూ ఆయన యొక్క ముఖమును చూస్తూ ఉండగలిగే కృప, బలిష్టమైనటువంటి దేవుని యొక్క మేతతో మేతపడగలిగే కృప కూడి వచ్చిన మనందరికీ ప్రభువు నిన్నుగా అనుగ్రహించును గాక. ఆమేన్. బ్రతుకులో నా ప్రభు శక్తి లేని క్రైస్తవ జనాంగమును గనుమా, క్రైస్తవ జనాంగమును గనుమా, కునుకు దివ్యలను సరిచేయగవు జీవజ్వాలగుని కనుమా, జీవజ్వాలగుని కనుమా, ఈ కడవరి దినములు తొలి మేడ గరిగా నిలుపువా, ఈ కడవరి దినములు మేడ గరిగా గరిగా నిలుపువా, భూమి సంగమ రంగస్థలం సువార్తా సంగమ, భూమి సంగమ బైబిలు మిషను సువార్త సంగమ ప్రార్థన మందిరమా, దరసాత్మముని రాజ్యము కీర్తన